లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఏంటంటే మన జీవితంలో మనం తెలియకుండా ఎన్నో రకాలుగా నెగిటివ్ గా మాట్లాడుతున్నాం, ఎన్నో రకంగా నెగిటివ్ గా ఆలోచిస్తున్నాం. ఇది నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, ఒకవేళ చేసిన అవతల వ్యక్తి నేను సపోర్ట్ చేయడమో, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను సక్సెస్ అవుతానా, ఈ విధంగా డౌట్స్ తోటి మనం స్టార్ట్ చేయడం వల్ల మనం దాన్నే అట్రాక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం క్లాస్ లో చెప్తుంటాం, మనం ఏది కావాలో దాని మీద ఫోకస్ చేస్తే అది మన దగ్గరికి వస్తుంది. ఏదైతే మన జీవితంలో మనకు వద్దు దాని మీద ఫోకస్ చేస్తే అది కూడా మన దగ్గరికి వస్తుంది. మీకు అర్థమైందా? ఇఫ్ యూ ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్, యూ రిసీవ్ ఆర్ మేనిఫెస్ట్ వాట్ యూ వాంట్. చెప్పండి. ఇఫ్ ఐ ఫోకస్ వాట్ ఐ వాంట్, ఐ మేనిఫెస్ట్ వాట్ ఐ వాంట్. ఇఫ్ ఐ ఫోకస్ వాట్ ఐ డోంట్ వాంట్, ఇఫ్ ఐ ఫోకస్ వాట్ ఐ డోంట్ వాంట్, ఐ మేనిఫెస్ట్ వాట్ ఐ డోంట్ వాంట్. మీకు అర్థమైందిగా? నా జీవితంలో నాకు అవసరమైన విషయాల మీద నేను ఆలోచిస్తుంటే నాకు అవసరమైన విషయాలే నేను సాధించగలుగుతాను, అట్రాక్ట్ చేయగలుగుతాను. నా జీవితంలో నేను అవసరం లేని విషయాల కోసం ఆలోచిస్తాను అనుకోండి, దాన్ని కూడా నేను అట్రాక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాడు 9 o'clock కి, ఈవినింగ్ 9 కి మ్యారేజ్ ఉంది. సో యావరేజ్ గా స్టార్ట్ అవుతే సో అందరిలో 1 hour పడుతుంది. సో 8 బయలుదేరాలి అనుకుంటాడు, 8 బయలుదేరుతాడు. ఇలా మధ్యలో ట్రాఫిక్ ముందే ఉంచుకుంటాడు, లేట్ అయిపోతుంది, ఆన్లైన్ రీచ్ అవుతున్నా లేదా పెళ్లి అయిపోతుందేమో, ఒకవేళ నేను వెళ్ళేటప్పుడు పెళ్లి అయిపోతే మా ఫ్రెండ్ ఫీల్ అవుతాడేమో ఆలోచించడం ఎట్లా వస్తుంది. మీరు కూడా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు లేదా ఒక పని ప్రారంభించేటప్పుడు మీకు ఏ విధమైన ఆలోచన వస్తుంది వీటి మీద చెక్ చేసుకోండి. ఇదంతా ప్యూర్ సైన్స్, ఇందులో మాత్రము మ్యాజిక్ ఏం లేదు, ప్యూర్ సైన్స్ మీద ఆధారపడింది. కానీ మన ఆలోచనలు ఎవరి చేతిలో ఉన్నాయి? మన చేతిలో ఉన్నాయి. మన జీవితం మన చేతిలో ఏమంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీ యొక్క జీవితానికి నీ తలరాతి నువ్వే సృష్టికర్తని అని అన్నాడు. ఇది నిజమా? నాకైతే నిజమా? నాకు మొదటి వరకు నిజంగా మా వాళ్ళు ఆశిస్తుంది